స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మెంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్తిగా నీట మునిగి అతలాకుతలమైన పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ హంటర్ రోడ్లో ఉన్నాం. ఈ హంటర్ రోడ్లో ఉన్న పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనే దిక్కుతోచని స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే జీవనం గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఇక్కడ లోకల్ ప్రజలైతే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళకి ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మేము నేటి నుంచి అసలు మాకు సహాయక చర్యలు లేవు. నీళ్ళని చూస్తే బాగా వివచ్చంగా ఉంది. మేము ఎటు బయటికి వెళ్ళాలన్నా కాలు కదలలేనన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మాకు ఈ నీళ్లు ఇంతగానో రావడానికి కారణం భద్రకాళి బండు నిర్మాణం చేసినప్పటి నుంచి ఒక్క చుట్టూ నీళ్ళంతా పోవట్లేదండి. దాంతో నీళ్ళని పెరిగిపోతుంది. 2003లో ఒకసారి కూడా ఈ విధంగానే ఉప్పెనలాగా తలెత్తింది. ఈ సైక్లోన్తో కూడా విపరీతంగా ఈ చుట్టూ ఉన్న పోతన నగర్, మధుగదేవి కాలనీ, అదేవిధంగా మా సంతోషమాత నగర్ కాలనీ మొత్తం 6-7 కాలనీలు నీట మునిగిపోయినాయండి. ఇప్పటివరకు ఒక సహాయక చర్యలు చేసిన నాదుడు లేడు. మేము మా ఇల్లు మునిగిపోయి దిక్కుదేచిన పరిస్థితులలో ఉన్నాం. ఇప్పటికీ మాకు నీళ్ళకి వెళ్ళి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉందండి. దయచేసి ఇప్పటికైనా భద్రకాళి బండు నుంచి నీళ్ళు ఏదైనా సహాయం చేయాలని భద్రకాళి బండు నుంచి మాకు నీళ్లను బయటకు వెళ్ళే కార్యక్రమం చేయాల్సిందిగా, గేట్లు పెట్టాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు ఈ ఉప్పెన లాంటి పెద్ద పెద్ద వరదల నుంచి మమ్మల్ని తక్షణమే కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు రాజు. పూర్తి వర్షాకాలంలో కూడా ఇటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసి ఉండని పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉంటే కనబడుతూ ఉంది. అసలు ఇటువంటి టైంలో ఇంత వర్షపాతం రావడంతో ఇంత వరదలు రావడానికి గల కారణం ఏదై ఉంటారు అనుకుంటున్నారు? నిజంగా ఇక్కడున్న అధికారుల నిర్లక్ష్యం అని చెప్పాలి. ఎందుకంటే సాఫీగా నాల నుంచి పోయే బొందిబాగు నాల నుంచి డైరెక్ట్గా నీళ్లు భద్రకాళి చెరువులో పడి అక్కడి నుంచి మత్తడి ద్వారా బయటికి వెళ్ళే బొందిబాగుకు అడ్డంగా భద్రకాళి బండు కట్టారండి. దానికి చిన్న 2 గేట్లు పెట్టారండి. పైనుంచి దాదాపు బందర్ చెరువు నుంచి మొదలు పెడితే 10-15 చెరువుల నీళ్లు బొందిబాగు నుంచి రావాల్సిన ప్రధాన కాలువకి అవరోధంగా కట్టిన ఈ బండు వల్ల చుట్టూ ఉన్న 4-5 కాలనీలు మునిగిపోతున్నాయండి. మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం, దరఖాస్తులు ఇచ్చినాం, గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా చెప్పినామండి. ఇప్పటి వరకు ఆ బండు దగ్గర నీళ్లను పోయే దారులు ఏర్పాటు చేస్తలేరు. సుమారు 10-12 గేట్లు పెట్టినట్లయితేనే ఈ నీళ్లు భద్రకాళి చెరువులకు పోతాయి. అక్కడ నుంచి బయటికి వెళ్ళి మత్తడి ద్వారా పోతాయండి. అప్పుడే ఈ 3-4 కాలనీలకు విముక్తి కలుగుతుందండి. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు మీ ఏరియాలో ఎన్ని ఇళ్ల వరకు జల దిగ్బంధంలో ఉంది? ఎంతమంది ప్రజలైతే ఇటువంటి అవస్థలు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతూ ఉంది? సుమారు 300-400 కుటుంబాలు ఎఫెక్టెడ్లో ఉన్నవండి. 4 కాలనీలు, సంతోషమాత కాలనీ, దుర్గాదేవి కాలనీ, పోతన నగర్ నుంచి మొదలు పెడితే ఈ 4-5 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయండి ఇప్పటికీ. ఓకే, ఉదయం నుండి అధికారులు ఎవరైనా వచ్చారా? ఎటువంటి సహాయక చర్యలు ఏమైనా చేపట్టారా? లేదు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వస్తా అన్నారు, సహాయక చర్యలు చేపడతామన్నారు. టీవీలలో మాత్రమే చూస్తున్నాం. ఇప్పటివరకు ఏ అధికారి, ఏ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, ఏ రక్షణ బృందాలు కానీ మా దగ్గరికి రాలేదండి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే ఈ వరదలకి కారణమని చెప్పంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్న పరిస్థితి. భద్రకాళి చెరువులోకి ఈ వర్షపు నీరంతా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ పూర్తిగా అధికారులు ఏంటంటే 2 గేట్లు పెట్టారు. కనీసం ఒక 10-12 గేట్లని అక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఈ వరద నీరంతా భద్రకాళి చెరువులో నుండి మత్తడి పోసి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి స్థానికులు చెప్తున్న పరిస్థితి. హన్మకొండ హంటర్ రోడ్ నుండి కెమెరామెన్ వంశీతో పాషా, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.